నమస్కారం గురుగారు. నా పేరు నవ్యశ్రీ. నేను 9వ తరగతి చదువుతున్నాను. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలని కోరుకుంటున్నాను. మనం చేసే పనులలో ఏది మంచి ఏది చెడు అని ఎలా తెలుసుకుంటాము? ఏది మంచి ఏది చెడు మీ వయస్సుకి తగినట్టుగా నేను సమాధానం చెప్పాలి అంటే ఏది మంచో ఏది చెడో నీ అంతరాత్మ నీకు చెప్తూనే ఉంటుంది. ఒక స్థాయిలో అమ్మగారు చెప్తారు, ఒక స్థాయిలో నాన్నగారు చెప్తారు, పాఠశాలలో గురువులు చెప్తారు. నీ వయస్సు వచ్చిన తర్వాత అంటే 9వ క్లాసు 10వ క్లాసుకు వచ్చేసిన పిల్లలకి ఏదైనా పని చేస్తున్నప్పుడు ఈ పని చెయ్యవద్దు, ఇది తప్పు అని లోపల నుంచి ఒక మాట వినపడుతూ ఉంటుంది. నీకు ఇలా వెళ్ళిపోతున్నప్పుడు ఒక బంగారం గొలుసు కనపడింది అనుకో, వెంటనే మనసులో ఏం ఆలోచన వస్తుందంటే అబ్బాయి ఎంత పెద్ద బంగారం గొలుసో నాకు దొరికింది, తీసుకుందాం అనిపిస్తుంది. వెంటనే లోపల నుంచి ఏమని వినపడుతుందంటే వద్దు, ఇప్పటిదాకా నువ్వు ఏ నైతిక విలువల గురించి విన్నావు, తప్పు కదా. మనం పట్టుకెళ్ళిపోతే ఆ గొలుసు పోగొట్టుకున్న పిల్ల ఎంత ఏడుస్తుందో. ఇంటి దగ్గర ఆ పిల్లని కొడతారు కదా, వద్దు వద్దంటే వేసుకెళ్ళావు, చూసుకోలేదు, గొలుసు పారేసుకున్నావు అంటారు. ఇదే మనం గొలుసు పట్టుకెళ్ళి వేదిక మీద ఇచ్చేసి ఇది ఎవరిదో ప్రకటించి వాళ్ళకి ఇచ్చేసేయండి అంటే ఆ పిల్లకి ఇచ్చేస్తే ఆ పిల్ల సంతోషంగా వెళ్ళిపోతుంది. నేను చేసిన మంచి పనికి భగవంతుడు నన్ను కాపాడతాడు అని నీలో నుంచి నీకే ఒక మాట వినపడుతుంది. తప్పు చేసేటప్పుడు ఇది తప్పు వద్దు అని, మంచి చేసేటప్పుడు ఇది మంచి చేద్దామని అనిపిస్తుంది. ఆ పని ఏది చెయ్యవచ్చని నీకు అంతరాత్మ చెప్తోందో అది చెయ్యి, ఏది వద్దనిపించిందో అది చెయ్యకు. ఇంకా నీకు ఒకవేళ నిర్ణయించుకోవడం చేత కాలేదనుకో, అప్పుడు మీ అమ్మగారిని అడుగు, అమ్మాయి ఇది చెయ్యనా అది చెయ్యనా అని అడుగు. అమ్మగారు కూడా చెప్పలేకపోయారనుకో, నాన్నగారిని అడుగుతారు. నాన్నగారికి కూడా అనుమానం వచ్చిందనుకో, మీ గురువుగారిని అడుగుతారు. మీ గురువుగారు ఏం చెప్పారో ఇంకా అది మాత్రం తిరుగులేదు. గురు బుద్ధిర్ విశేషత, గురువు చెప్పింది సరస్వతీదేవి చెప్పిన దాంతో సమానం. ఆ పని చెయ్యి ఏమ్మా. నమస్కారం గురువు గారు. నా పేరు జి రేణుక. నేను 2nd ఇయర్ బైపీసీ చదువుతున్నాను. నాకు ఒక సందేహం ఉంది గురుగారు. అదేమిటంటే ఆధ్యాత్మిక చింతన విద్యార్థులుగా ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలియజేస్తారా గురువుగారు? విద్యార్థులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది ఇందులోనమ్మా, ఆధ్యాత్మిక చింతన అంటే భగవద్గీత లాంటి గ్రంథాలు పక్కన పెట్టు, రామాయణం, భారతం, భాగవతం ఇట్లాంటి పుస్తకాలు చదువుకుంటే నీకు చదువుతో పాటుగా సంస్కారం, శీల వైభవం కలుగుతాయి. నీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ తల్లి కౌసల్య దగ్గరికి వచ్చి నమస్కారం చేశాడు. తల్లి కౌసల్య వెళ్ళిపోయేటటువంటి కొడుక్కి చెప్పినటువంటి మాట, నువ్వు బాగా ఇది మాత్రం గుర్తుపెట్టుకో అని చెప్పిన మాట ఏమిటంటే, వేళపట్టున తిను, వేళపట్టున పడుకో. ఇది చెప్పలేదు కౌసల్య. యం పాలయసి ధర్మం త్వం ధృత్యాచ నియమేనచ సవై రాఘవశార్దూల ధర్మస్త్వాం అభిరక్షతు అని చెప్పింది. రామ, నువ్వు ఎందుకు ఎడుతున్నావు అడవికి? ధర్మం కోసం వెడుతున్నావు. ఏమిటి ధర్మం? కొడుకుగా మీ నాన్నగారు ఇచ్చిన వరం సత్యం అవ్వడం కోసం నువ్వు అడవికి వెళ్ళిపోతున్నావు. ధర్మం కోసం అని వెడుతున్నావు. ఇప్పుడు బాగానే ఉంటుంది. అడవికి వెళ్ళిన తర్వాత పెద్ద పెద్ద క్రూర మృగాలు అరుస్తాయి. చెట్టు కింద పడుకోవలసి వస్తుంది. అంతఃపురం కాదు కదా, ఇక్కడ వంట వాళ్ళు ఉండరు కదా, హంసతూలికా తల్పాలు ఉండవు కదా, రాత్రిళ్ళు రాక్షసులు తిరుగుతూ ఉంటారు. ఒక్కొక్కసారి వర్షాకాలంలో ఆహారం దొరకదు. గారపిండి తెచ్చి ముద్ద చేసుకుని దాచుకుని గారపిండి తినాలి. అప్పుడు తినడానికి వంటలు కూడా ఉండవు. అప్పుడు నేను ఎందుకు అనవసరంగా ధర్మాన్ని పట్టుకుని అడవికి వచ్చాను, నేను ఈ ధర్మం వదిలేసి ఉంటే హాయిగా రాజ్యం పరిపాలించి ఉండేవాడిని అని అనుకోకూడదు సుమా. కష్టం వచ్చినా సుఖం వచ్చినా ధర్మాన్ని మాత్రం విడిచిపెట్టకుండా పట్టుకో. యుగాలు మారిపోయినా నీ పేరు నీ కథ నిలబడిపోతాయి. కాదు, కష్టం వచ్చిందని ధర్మాన్ని వదిలేశావో రాముళ్ళ బ్రతకకండని చెప్తారు. ధర్మాన్నే పట్టుకున్నావో యుగాలు మారిపోయినా నీ పేరు కథ ఉంటాయింది. రాముడు ఆ తల్లి మాట విన్నాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా
ధర్మాన్నే పట్టుకున్నాడు. రామాయణం ఇప్పటికీ నిలబడి ఉందా లేదా? ఇప్పటికీ రామాయణం చదువుకుంటారు, వింటారా లేదా? ఇప్పటికీ రాముడి పేరు పెట్టుకుంటారా లేదా? ఇప్పటికీ రామనామం వ్రాస్తారా లేదా? యుగాలు మారిపోయిన ఎప్పుడో త్రేతాయుగంలో జరిగిన రామాయణ కథ ద్వాపర యుగం అయిపోయి కలియుగం వచ్చినా కూడా నిలబడింది అంటే రాముడు ధర్మాన్ని పట్టుకున్నాడు. ధర్మాన్ని పట్టుకుంటే మనం కాపాడబడతాం, మన పేరు చిరస్థాయిగా నిలబడుతుంది. తాత్కాలికంగా కష్టం రావచ్చు, కానీ ధర్మం పట్టుకున్న వాడిని ఏమీ చెయ్యలేదు అని ధర్మాన్నే పట్టుకోగలిగితే రాముడిలా ప్రకాశిస్తాం అన్న ధైర్యం నీకు కలగడానికి రామాయణం పనికొస్తుందా, పనికిరాదా? రేపు నువ్వు ఒక పెద్ద ఆఫీసర్ అయ్యావు, నువ్వు ఒక ఫైల్ డిస్పోజ్ చేయాలి. ఆ ఫైల్ డిస్పోజ్ చేసేటప్పుడు నీ మీద విపరీతమైన ఒత్తిళ్ళు వచ్చాయి, ఎవరికో అనుకూలంగా సంతకం పెట్టమని. నేను పెట్టను, నేను ధార్మికంగా ఎట్లా సంతకం పెట్టాలో అట్లాగే పెడతానంటే అనాలి అంటే నీకేమి నమ్మకం? ధర్మాన్ని నమ్ముకున్న రాముడు ఎలా చెడిపోలేదో ధర్మాన్ని నమ్ముకున్న నేను చెడిపోలేదని రామాయణం మీద నమ్మకమే నిన్ను ధార్మికంగా బ్రతికేటట్టు చేస్తుంది. నీలాంటి ఆఫీసర్లు ఉండబట్టి సమాజం అంతా సంతోషంగా ఉంటుంది. అప్పుడు ఆధ్యాత్మిక విలువలు సమాజం అంతా సంతోషంగా ఉండడానికి కారణం కాలేదా? కారణం అవుతాయి. కాబట్టి ఆధ్యాత్మికత అన్నది పిల్లలకి ఉండవలసిందే. చిన్నతనం నుంచి కూడా ఆ విషయాలు కూడా తెలుసుకుంటూ ఉండాలి. ఏమ్మా? నమస్కారం గురువు గారు, నా పేరు యలమంచిలి చాందిని. నేను 10వ తరగతి చదువుతున్నాను. నాకు ఒక సందేహం ఉంది. అదేమిటంటే ప్రస్తుత సమాజంలో విద్యార్థికి ఏ పాత్ర ఏ విధంగా ఉండాలో చెప్పండి. పాత్ర అంటేనమ్మా అస్తమానం మారిపోయేది కృతకమైనది ఏది ఉంటుందో దాన్ని పాత్ర అంటారు. ఆయన ఆ పాత్ర పోషించారంటారు. అంటే అది నిజం కాదు. కృతకమైనదైతే పాత్ర అంటారు, కల్పింపబడినదైతే పాత్ర కాదు. అది సత్యం అనుకో వ్యక్తి అంటారు. రామాయణంలో వ్యక్తులు ఉంటారు, భారతంలో వ్యక్తులు ఉంటారు, పాత్రలు ఉండవు. అంటే కల్పింపబడినవి కావు. విద్యార్థికి ప్రధానమైనది ఏది అంటే విద్యాసముపార్జనం ఒక్కటే. నిజానికి విద్యార్థికి అంతకన్నా ఇంకొకటి ఉండదు. ఇవాళ ప్రభుత్వం మీ అందరికీ కూడా పోషకాహారం అందాలని చెప్పి మంచి ఆహారం ప్రభుత్వ పాఠశాలలో అందించే ప్రయత్నం చేస్తోంది. ఎందుకు చేస్తోంది? మీ అందరూ శారీరకంగా దృఢంగా ఉండాలి. ఒకవేళ ఇంటి దగ్గర పెట్టినా పెట్టలేకపోయినా వాళ్ళు ఏదైనా పేదరికంలో ఉన్నా బలంగా ఉండాలని ప్రభుత్వం మంచి పోషకాహారం పెడుతోంది. ఉపాధ్యాయులు కష్టపడి పాఠాలు చెప్తున్నారు. ఈ వయస్సులో ఇంకా ఇంతకన్నా మీరు చేయడానికి ఏముంటుంది? మీరు ఉద్యోగం చెయ్యక్కర్లేదు. అమ్మగారు మిమ్మల్ని ఇంట్లో పని చెయ్యమని అడగరు. ఒకవేళ అడిగినా ఏదో కొద్దిగా పని చెప్తారమ్మా, పరీక్ష వచ్చేస్తోంది చదువుకోవాలంటే, అయితే చదువుకో అంటారు. విద్యార్థిగా చెయ్యవలసిన పని ఏమిటి? విద్యా సముపార్జనమే. చెయ్యవలసింది బాగా చదువుకోవడమే. నువ్వు బాగా చదువుకున్నావు, నీలాగే పాఠశాలలో అందరూ చదువుకున్నారు, అందరికీ 100కి 100 మార్కులు వచ్చాయి. ఎవరు గౌరవింపబడతారు? మీ ఉపాధ్యాయుల్ని గౌరవిస్తారు, మీ ప్రధాన ఉపాధ్యాయుడిని గౌరవిస్తారు. డిఓ గారు మీటింగ్ పెట్టినప్పుడు ఈ స్కూల్ 100% వచ్చిందని గౌరవిస్తారు. ఎందుకని? విద్యార్థులు చెయ్యవలసిన పని చేశారు. మీరు చదువుకోవడం మానేసి అక్కర్లేని విషయాల జోలికి వెళ్ళారనుకోండి, అసలైన చదువు పోతుంది. అందుకే విద్యార్థికి ఇంకొకటి ఉండదు. నీకు ఇంకొక విషయం తెలుసా? విద్యార్థికి విద్యా సముపార్జనం చేస్తున్న వయస్సులో అసలు మహాశివరాత్రి అయినా ఉపవాసం కూడా చేయక్కర్లేదు. నేను యథార్థమైన మాట చెప్తున్నా. ఎందుకనంటే చదువుకోవడానికి కావలసినటువంటిది తినడమే. గుళ్ళోకి వెళ్ళావా లేదా అన్నదాంతో కూడా సంబంధం లేదు. మీ అమ్మగారికి ప్రదక్షిణం చేస్తే నువ్వు కామాక్షికి ప్రదక్షిణం చేసినట్టు, మీ నాన్నగారికి ప్రదక్షిణం చేసి నమస్కారం చేస్తే పరమేశ్వరుడికి నమస్కారం చేసినట్టు. ఇందాక చెప్పాను, మాతృదేవో భవ పితృదేవో భవ అని. నీకున్నదల్లా ఏమిటి? బాగా చదువుకోవడం. చదువుకోవాలి చదువుకోవాలి చదువుకోవాలి. ఇప్పుడు ఎంత బాగా చదువుకుంటావో, ఎన్ని పుస్తకాలు చదువుతావో, చదువు కోసం ఎంత కష్టపడతావో అంత మంచి పేరు తెచ్చుకుంటావు. అబ్దుల్ కలాం గారి చిన్నతనంలో ఆయన రామేశ్వరంలో ఉండేవారు. రామేశ్వరంలో ట్రైన్కి హాల్ట్ ఉండేది కాదు.
న్యూస్ పేపర్స్ కట్టలు మూవింగ్ ట్రైన్లోంచి బయటికి విసిరేసేవారు. కలాం గారు ఆ న్యూస్ పేపర్స్ తీసుకుని సైకిల్కి కట్టుకుని ఆ పేపర్లన్నీ అన్ని ఇళ్లల్లో వేసి ఆ వచ్చినటువంటి డబ్బులు ఏ ఉంటాయో దాంతో స్కూల్ ఫీజు కట్టుకుని పుస్తకాలు కొనుక్కొని చదువుకున్నారు. యు ఇమాజిన్ అబౌట్ ఎ మ్యాన్ లైక్ అబ్దుల్ కలాం. అంత గొప్ప శాస్త్రజ్ఞుడికి ఖాళీ లేదన్న మాట లేదు. నిత్య విద్యార్థి, రాష్ట్రపతి పదవిలో ఉండి రాష్ట్రపతి భవన్లో వీణ వాయించడం నేర్చుకుని గొప్ప వైణికుడయ్యారు. ఎంత బాగానో వీణ వాయించేవారు కలాం గారు. నీకు స్టూడెంట్గా ఉండగా నేర్చుకోవడం, చదువుకోవడం అంత బాగా అలవాటైతే నువ్వు రేపు పొద్దున ఉద్యోగం చెయ్యి, ఏం చెయ్యి, కాసేపు చదువుకోవడం నీకు అలవాటు అవుతుంది. నువ్వు ఢిల్లీలో తీన్మూర్తి భవన్కి వెళ్ళి జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్న బిల్డింగ్కి ఆశ్చర్యపోతావు. మొత్తం ర్యాక్స్ నిండా బుక్సే. అంత ప్రధానమంత్రి పదవి చేసిన వ్యక్తి ఎప్పుడు చదువుతుండేవారు. చదవడం అంత గొప్పది. ఆ చదువుకోవడం, ఆస్వాదించడం నేర్చుకోవలసిన వయస్సు విద్యార్థి వయస్సు. కాబట్టి ఇప్పుడు మీరు చెయ్యవలసింది ఒక్కటే, బాగా చదువుకోవడమే, అంతే, ఇంకొకటి ఉండదు.